హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా, ఇగోండి ఇలాగా చిన్న చిన్న ఈ బిస్కెట్స్ అనేవి, బిస్కెట్స్ అని చెప్పే కన్నా ఇవి చూడండి ఎంత బాగా టేస్ట్గా సూపర్గా ఇవి ఈ స్నాక్ ఐటెం ఎలా తయారు చేసుకోవాలి ఏంటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. రైస్ ఫ్లోరు ఈ గ్లాసు రైస్ ఫ్లోర్ తీసుకుంటే దానికేమో ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. అలా 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. అది క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఇందులో ఇంకని కాస్తంత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, వాము కలిపేసి వేసి మిక్సీ చేసుకున్నాం. అయితే వాము నేరుగానే కాస్త వేసాము, చూడండి కనబడుతుంది కదా. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేద్దాం ఇందులో. అయితే ఇది కాస్త బాయిల్ అవ్వాలి. వాటర్ బాగా కెరగడం మొదలైంది అంటే ఇంక మనం పిండి అయితే యాడ్ చేసేద్దాం. కాస్త తెల్ల నువ్వులు అయితే వేసుకున్నాను, అలాగే కాస్త జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా మరిగిన తర్వాత మనం ఈ రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేద్దాం. చూసారా ఎంత బాగా మరుగుతుంది కదా. ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ ఈ ఫ్లోర్ అనేది తీసుకున్నాం కదా. ఇదిగోండి, ఇది వాటర్ అనేది 6 గ్లాసెస్ అయితే వేసుకున్నాము. అయితే ఇప్పుడు ఇది 1.5 గ్లాస్ అనమాట. ఇంకా 1.5 గ్లాస్ ఇందులో వేయడానికి అవుతుంది. ఇవన్నీ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒకరు వేస్తే ఇంకొకరు కలిపితేనే మనకి బాగా వస్తుంది, ఉండలు కట్టకుండా. లేకపోతే ఉండలు కట్టేస్తారు కదా. మొత్తం 3 గ్లాసుల పిండి వేసాక చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఏం కానీ మనకి ఉండలు ఉండిపోయింది అంటే మనకి సాఫ్ట్గా రాదనమాట. సాఫ్ట్గా రావాలి అంటే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులో నెయ్యి కానీ, డాల్డా కానీ, వెన్న కానీ, లేదా ఆ 3 లేకపోతే కాస్త వేడి నూనె వేస్తే ఇంకా బాగా వచ్చేస్తుంది. ఇదండి, నేనైతే ఇందులో డాల్డా వేసుకున్నాను గుల్ల రావడానికి. ఇప్పుడు ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారినాక బాగా పేడించుకుని మనమైతే అప్పడాలు ఎలా అయితే ఒత్తుకుంటామో, చపాతీ ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తేసుకున్నాం. ఇంకా పూర్తిగా చల్లగా అయిపోయింది. చల్లగా అయిన తర్వాత ఇవ్వండి ఇలా మొత్తం బాగా ప్రెస్ చేసుకుంటూ ఎంత బాగా మనం పేడించుకుంటే అంత బాగా వస్తుంది అనమాట. గుల్లగా వస్తుంది. ఇది ఇంకా ఇలా మొత్తం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని రెడీ చేసేసుకున్నాం. ఫస్ట్ అయితే ఇలాగా మొత్తం సాఫ్ట్గా ఇలా కలుపుకుంటే బాగా వస్తుంది. చూడండి పిండి అయితే బాగా వస్తుంది. ఇలా చిన్న చిన్న బాల్స్ లెక్క మనం చేసుకొని మనకు కావాల్సిన షేప్లో పెద్ద సైజు ఉండ చేసుకున్న మనకు కావాల్సిన సైజులో మనం షేప్లో కట్ చేసుకుంటే అయిపోతుంది. చపాతీలు ఎలా అయితే ఒత్తుకుంటాం అలా ఒత్తిసుకోవడం. ఇంక ఇది చూడండి సాఫ్ట్గా. ఇగోండి ఇలా ఒక పాల ప్యాకెట్ కానీ, పెరుగు ప్యాకెట్ కానీ ఏదో ఒకటి కట్ చేసుకొని, ముందు ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదో ఒకటి కట్ చేసుకొని దాని మీద ఇలా ఒక ఉండ అయితే పెట్టుకొని ప్రెస్ చేసుకొని ఒకసారి ఇప్పుడు అప్పడాల కర్రతో మనం పామిసుకుంటే అయిపోతుంది. ప్రెస్ చేసుకుంటూ మనం ఇలా చేస్తే ఇగోండి ఇలా వచ్చేస్తుంది. ఇంకా అటు నుంచి ఇటు తిప్పుకుందాం. ఫస్ట్ అయితే మళ్ళీ కాస్త ఇదిగోండి వచ్చింది కదా. ఇప్పుడు చాక్ పెట్టి కట్ చేసుకున్నామంటే ఇంకా మనకు కావాల్సిన షేప్లో మనం ఈ అంచుల ముందు తీసేద్దాం. తీసేసి పిల్లలు తినడానికి అయితే బాగా ఇష్టపడతారు కదా. ఇటువంటివి ఏమైనా వెరైటీ షేపుల్లో చేసామంటే గ్లాస్తో, లేకపోతే ఈ చంద్రవంకిల్లాగా, లేకపోతే రౌండ్ బిస్కెట్లాగా, ఎలాగో ఒకలాగా చూస్తున్నారా చిన్న చిన్న బిస్కెట్స్ కింద ఇలా చేసుకుని రెడీ చేసుకుని అన్ని రకరకాల షేపుల్లో అయితే ఇలా చేసేద్దాం. చూసారా ఇది పూర్తిగా బుడగలు రావడం ఆగిపోయింది కదా. ఇంకా మనకి ఇది ఫ్రై అయిపోయినట్టే. చూస్తున్నారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది పూర్తిగా. ఇంకా తీసేది కాస్త చల్లగా అయింది అంటే సర్వ్ చేసేసుకోవడం. ఇంకా మొత్తం అన్నీ అలాగనే ఫ్రై చేసేస్తాయి. ఇంకా పిల్లలకి ఒక 1 మంత్ వరకు మరి ఇంకా ఇంచుమించు ఇవి ఉండాలే కానీ అంతవరకు 1 మంత్ వరకు ఉంచుకోవచ్చు.
చక్క పిల్లలకైతే రోజు ఈవినింగ్ స్నాక్ కింద పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి. ఇదైతే నెక్స్ట్ మళ్ళీ వేసేద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగా అయ్యాయో. చూడండి ఎంత గుల్లగా ఎంత బాగా అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.